వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను సింపుల్ వేలో పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: రైస్, నేనైతే 1 కేజీ రైస్, ఒక పావు కేజీ చింతపండు తీసుకున్నాను. చింతపండును వాటర్లో నానబెట్టుకోండి ఒక పావు గంట ముందు. పులిహోర తాలింపుకి వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న పావుగంట ముందు నానబెట్టి ఉంచుకున్న చింతపండుని గుజ్జులా చేసుకుని ఇందులోకి వడకట్టుకోండి. ఈ పాన్లో వేసుకోండి. మొత్తం చింతపండు ఉడకాలన్నమాట. ఇందులోకి పసుపు, ఉప్పు, కొంచెమే వేసుకోండి ఉప్పు, ఎందుకంటే మనం రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటాం అనమాట రైస్ని. అందుకు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుని టేస్ట్ చేశాక మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు చీరికల్లా కట్ చేసి వేసుకోండి. ఎక్కువగా కావాలన్న వారు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వేసి బాగా ఉడికించాలన్నమాట. ఆయిల్ తేలే వరకు ఇది బాగా ఉడకాలి. చిక్కగా అయిపోతుంది అనమాట, ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పులిహోర తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద ముక్కుడు పెట్టి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు పులిహోరకి ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మనం ఫ్రై చేయాలి కాబట్టి. ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక వేరుశెనగ గుళ్ళు, కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు వేసి బాగా కలపండి. పైకి కిందకి కలిపి ఫ్రై చేయండి. ఇది మూకుడి చిన్నగా ఉందని నేను వేరే ఫ్రై పాన్లోకి మార్చాను తాలింపుని. ఇప్పుడు శనగపప్పు, వేరుశెనగుళ్ళు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అవ్వాక ఎండుమిరపకాయలు వేయండి. నేను పులిహోరకి ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. ఈ ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అంటే మేము చేసి చూపిద్దాం అనుకున్నాం, మర్చిపోయాం. బాగా క్రిస్పీగా అవుతే మన చేతితో ఎలా అంటే పొడి పొడిలా అవ్వాలన్నమాట. అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక నేను రైస్లోకి 1 కేజీ రైస్ ఉడికించుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం నూనె కూడా వేసి ఉడికించాను అన్నమాట రైస్. దీన్ని ఒక బేషనీలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నువ్వుల నూనె వేసుకోండి. అంటే నూనె వేయటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. రైస్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. రైస్ అంటుకోకుండా ఉంటుంది అనమాట పులిహోర. గుళ్ళో పులిహోరలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోండి. కాకపోతే చింతపండు గుజ్జు మొత్తం వేసుకోకండి, కొంచెం ఉంచుకోండి. ఒకసారి కలిపాక పులుపు సరిపోలేదు అనుకుంటే అప్పుడు వేసుకుందరు, కానీ సరిపోతే ఇంకా అవసరం ఉండదు అనమాట. చింతపండు గుజ్జు వేసాను, కొంచెం ఉంచాను అనమాట ఇందులోకి. ఎక్కువ కాదు, కొంచెమే ఉంచాను. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ చింతపండు గుజ్జు రైస్కి అంతటికి పట్టేలాగా బాగా కలపాలన్నమాట. ఫస్ట్ చింతపండు గుజ్జే వేసుకుని కలుపుకోవాలి మనం, తాలింపు వేసుకోకూడదు. బాగా కలపాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. నాకు గరిటెతో సరిగా మిక్స్ అవ్వట్లేదని నేను హ్యాండ్తో చేశాను. హ్యాండ్తో అయితే బాగా మిక్స్ అవుతుందని బాగా కలిపాను అనమాట. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపాలి. మొత్తం అంతా పైకి కిందకి కలపండి. ఇప్పుడు కలిసిపోయింది. సాల్ట్ కూడా మనం తాలింపు వేసుకున్నాం కదా, పులిహోర తాలింపుని ఇందులో వేసుకోండి. ఇందాక చెప్పాను కదా ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీగా అవ్వాలని. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు అనమాట క్రష్ చేయాలన్నమాట. కాకపోతే మేము చూపించడం మర్చిపోయాము. మీ అందరూ అలాగా ఇలా నలిపితే పొడి అవుతుంది అనమాట. ఆ ఎండుమిరపకాయని పులిహోరలో బాగా కలపండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. పులిహోర రెడీ అయ్యింది. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి
ఎలా ఉందో చెప్పండి. మేమైతే ఇందులో ఇంగువ కానీ ఆవు పిండి కానీ వేయలేదు, ఇష్టమైన వారు వేసుకోవచ్చు. నేను చెప్పిన ట్రిప్ను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.